నిన్న చూసిన తర్వాత ఎక్కడ బోర్డమ్ అనే మాట వదిలేసేయండి, లూజ్ అంటారు, అది కూడా లేదు, అంతా బిగువుగా పట్టు టైట్గా ఉంది. ఏంటి నువ్వు ఉన్నావు కదా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు, లేకపోవడం అడ్వాంటేజ్గా ఫీల్ అవుతాను. ఆ ఆలోచన రాలేదు ప్రియదర్శి ఉండి, అంత టైట్గా తీసుకుంటూ వెళ్ళారు. ఆ సిలిండర్ ఇంకా సీనియర్ ఈయనే ప్రధాన మరీ మరీ క్రియల్గా చేసేసాడు. చిన్నపిల్ల ఫెంటాస్టిక్గా పంపిస్తారు, చాలా చాలా బాగా చేశారు. క్యారెక్టర్ అబ్బాయి చేయటం కానీ ఆ షెడ్యూల్ని ఎక్కడ ఓవర్గా చేయకుండా, అది లోపల ఎంత మదన పడతారో కళ్ళల్లో కూతురు నించున్న చిన్న చీర కళ్ళల్లో అది కనబడుతుంటే మనకి చాలా గుండె పిండేస్తున్నాం. అంత బాగా చేశాడు, ఎక్కడ ఓవర్ చేయలేదు. పురతరగా మాసిగా చేశారు, బాగా చేశారు. ఒక విలేజ్ అండ్ ఆ టైప్ ఆఫ్ అమ్మాయి ఎలా రియాక్ట్ అవుతారో ఆ ఏజ్ వాళ్ళు అలాగే రియాక్ట్ అయ్యింది చక్కగా. అది టోటల్గా అందరూ ఈ అద్భుతం. కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమా అని కాకుండా ఎడ్యుకేటివ్ ఫిల్మ్గా, ఎడ్యుకేటివ్ కోర్టు డ్రామా ఫిల్మ్గానే అనుకుంటాను. నేను మా ఇంట్లో డిస్కషన్ అనమాట, ఇది ఠాగూర్ తర్వాత ఇంత డిస్కషన్ వచ్చింది పొలిటికల్, అంటే ఒక పొలిటికల్ మూవ్మెంట్ లాగా, తర్వాత కరప్షన్ మీద సొసైటీలో అవేర్నెస్ కోసము. అండ్ దెన్ సడన్లీ ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ లా అండ్ ఎడ్యుకేటింగ్ పీపుల్ విత్ లా. అంటే దీంట్లో ఆ డైలాగ్ చాలా మంది మాట్లాడుతున్నారు అనేది, ఇది చదువు రాకపోయినా చట్టం మాత్రం తెలియాలని. చాలా మంచిది. అంటే వాట్ ఈస్ దట్ లాస్ట్ లో మీరు టేక్ అవే ఏమి ఇచ్చారు, ఏంటి వాట్ ద మెసేజ్ యూ హ్యావ్ గివెన్ అంటే ఇది స్ట్రాంగ్. నాని ఇంట్రెస్ట్ చూపాడు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. ఇంకో మాట కూడా ఇప్పుడు కనుక బాగాలేకపోతే నా హిట్ 3 చూడొద్దని కామెంట్ చేసేసాడు. సో కాన్ఫిడెంట్. అలాంటి వాళ్ళం కూడా నాని ఉన్నాడా, ఈ నాని ఇందులో ఏంటి అంత ఇంట్రెస్ట్, ఆయనకున్న టేస్ట్ డెఫినెట్లీ ఏదో ఉంటుంది మ్యాటర్, లేకపోతే ఆయన ఓకే చేయడు, ఆయన పార్టిసిపేషన్ ఇందులో ఉండదు అన్న అన్ని. ఫస్ట్ అట్రాక్షన్, ఫస్ట్ డ్రైవ్ చేసింది థియేటర్లకు వచ్చేలా చేసింది నాని అనుకున్నాను. ప్రేక్షకులు థియేటర్లో చూడాలి, దే షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద థియేటర్.